మన పెద్ద పోరుడు మెలగరా బరుడా ఓయ్ కాకరా కాక గంగన పోతారా అయ్యా జారొచ్చింది మెలంగరా అని అవ్వ అవ్వ నువ్వు కర్రా మావాడు ఆలోచన చేస్తాడు అన్నమాట. ఈ బండి ఎట్లా తీస్తే ఎట్లా వెళ్తుంది, కొంచెం సీనియర్ కదా, పెద్ద బండి కదా మా అనుకున్నది, అది ఆలోచన చేస్తాడు మరిగా. సాయంకాలం మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మళ్ళా ఇటే తిరుగుతాడు చూసినావా? అర్థం అటు నుంచి అటే తిరుగుతాడు మళ్ళీ ఇక అట్లున్నారా బాబా ఏం చెప్పవచ్చా ఉన్నది అగో ఈడ చూసినావా? ఇగో ఇంతకుముందు వచ్చిండి వీళ్ళకు అటే పడినది బండి మెల్ల తీసిండి. ఇక బండి గుద్ద వలుగుతుంది మామ, ఏడికెళ్ళి వచ్చినా ఆయనకి మొత్తం దిగవాడే పాపం. చింటు పలుకుతాను ఆయన బండి మొత్తం దిగవాటే పో, బండి దిగబడుతుంది ఘోరంగా. బండికి పడతా వెళ్ళ చూసుకుంటారా అయ్యా అవ్వ నువ్వు వచ్చి దిగబెడితే మళ్ళీ లేని ఇప్పుడు పోరితో అయితలేదు ఇది. చూస్తాను ఇటు ఎంతవరకు వస్తాడు మరి ఎర్రాకి వస్తాడు ఎట్లా దింపుతున్నా చూస్తాడనే ఆడదానే గిర్రగిర్ర తిరగబట్టే అది అటమటమని ఎలా దింగుతాడా దీన్ని ఎట్లా నీళ్ళు లేక వెళ్తలేదు పోరంది, నీళ్ళున్నా అటో ఇటు వెళ్ళు అతను అయితలేదు మామ. అటు ఇటు మొత్తం గిర్ర దింపుకుంటాడు అలానే మెల్లగా బయటికి వెళ్ళుకో. నీకు చూడు ఎట్లా తిరుగుతాడు ట్రాక్ ఎట్లా తిరుగుతుందో. ఇది కొంచెం చిన్న హెచ్పి అమ్మ, మళ్ళీ ఇంకా దీన్ని గుద్ద వాలుతుంది అటు ఇటు గుంజ వరకు. దాని దమ్ము సరిపోతలేదు పోరి పాపం అలా కొట్టుకుంటాంది. అంతటి కాగానే వెనక ముందర కొట్టుకుంటా వస్తాడు ఆడు. ఇవ్వరు రాక వచ్చిండు అలానే. ఇప్పుడు వెళ్ళా గడ్డకెక్కుతాడు మా వాడు కొంచెం దాంతో ఐదులేదు కుప్పటితోటి గుద్ద మొత్తం వాచి దిగుతాను. వెనక గొమ్ముందడికి ఆ కొట్టుడాడు. మూతాడి పట్టవురా మూతిటి పట్టువా నువ్వు తాగిడుగా అగ్గో తాగినట అబ్బిబి మామ. మనోడు బండి దిగబట్టదు మామ. ఇక పిల్లగాడైతే వచ్చేసిండు మరి ఇక ఇగ్గుకోవాలి దీన్ని పట్టుకొని మెల్ల మరి ఇక చూద్దాం ఎట్లా వెళ్తుంది ఏం కథ. గుద్దోవాలి దిగబట్టదు బండి కూడా ఇక మరి చూడాలి ఎంతవరకు వెళ్తుంది ఏం కథ అనేది కూడా మనకు తెలుస్తుంది అనమాట మరి. ఇక ఎవరు అబ్బి మెల్లగా నాన్న దిగు, బుడ్డ దిగుతుంది అబ్బి. అరే క్యారెట్ తింటూ ఓ సాయి ఇంతసేపు ఏం చేసినావు రా సాయిలు? మా వాళ్ళు బుక్కట నీళ్ళు తాగుతారు ఇక కొద్దిసేపు. దీని గుద్దల నరాలు గుంజుకొస్తే ఈ గుంజ వరకు మా వాళ్ళు నీళ్ళు ఎట్లా తాగుతారు నీళ్ళు చూసినావా? మా వాళ్ళ కథ అట్లుంటుంది బాటిల్ లేక. ఇప్పుడు నేను కూడా అదే అట్లే చేయాలి. దూపైతుంది పట్టుకోరా, నాకు కూడా దూపైతుంది తాగుతా కూడా పానీ చెయ్యి బాయ్ కూడా ఆటో. నీకు అద్దా నువ్వు ఆల్రెడీ దుకాణంలో నీళ్ళు వేసేస్తావి, నీకు ఈ నీళ్ళు అంతే పట్టు. ఇటు బండి ఇటు పడకరా చింటు బండి ఇడ పెట్టాలి. ఇక మనోడైతే చిన్నపాటి ఇచ్చుకు సింపు ఇటు పెట్టుకుంటాడు ఇక చింటుగాడైతే. అరే అబ్బిగా నువ్వు దిగురా, నువ్వు దిగుతూనే ఆడు మంచిగా దిగుతాడు. లే దిగు, ఆడికి ఇచ్చేవా ఇంత ఇప్పుడు ఈత కొడతాడు ఇలా. ఇట్లా రివర్స్ రావాలి. నువ్వు ఇట్లా తీటేవంటావు నాయన. రివర్స్ పెట్టు. హైట్ పట్టి లేని ఎట్లా వస్తుంది రా? నీ బండి లేపుకుంటూ రావా దారా? అరే గుంజదిరా, గాడెం కొడతావుదా? గాడెం కొట్టుదా గాడెం కొట్టు సీదరా. గాడెం కొట్టుకుంటారా? ఎక్కిందిరా గాడెం కొట్టుకుంటారా? ఆడు సీని తిప్పక రాటే తిప్పుతాడు. సీని తిప్పకుండా సీదరారా ఏం కదా. బస్ సీరింగ్ తిప్పక గాడెం కొట్టరా అంటే సీరింగ్ తిప్పుతాడు చూడు. ఇచ్చు మేడాలు తేరా సేట్ కిదరే
కాక డ్యూటీ వేయండి మీ సైడు ఆహా డ్యూటీ ఎత్తండా ఇగో ఇద్దరు బండ్లు అయితే వెళ్తానే మరి రా కొడు దీని కుద్దా దాని కుద్దా ఏ కంపలుగుతాను పట్టి తెపో మావోనికి పెళ్ళి అయితే లేదు పిల్లని చూడు రేవల్లన్నా ఇన్స్టాగ్రామ్ ఉంటే అవురా అబ్బిగా ఇక రోజు దుకాణాలు ఉంటే తొందరగా అవుతుందా అది చూడు ఆడింకా ఫుల్ వేసినప్పుడు చూడాలి నీ అవ్వ గిదో లెక్క నాకు బండి ఇది నేను తీయని ఇప్పుడు తీయవరు అబ్బెక్కి ఈ కళ్ళు తాగడట ఈడే నా వీడియో ఎన్నిసార్లు ఉన్నాడే ఫుల్ వేసుకుంటూ వచ్చిన తర్వాత మావాడు ఆలోచన చేస్తాడు అన్నమాట ఈ బండి ఎట్లా తీస్తే ఎట్లా వెళ్తుంది కొంచెం సీనియర్ కదా పెద్ద బండి కదా మా అనుకున్నది అది ఆలోచన చేస్తాడు మరి ఆలోచన నీకు తెలిసినదా మాకు తెలియదు కానీ అడుగుతున్నాం అంతే పోయి అంత మొత్తం బురద మొత్తం ఇచ్చి పడేసింది కానీ ఈ రైతు గిట్టుండే అంటే దిగబడదని నేనేం చేస్తారా ఆడ చూడలేదా చూసే కళ్ళకు వాయా ఇంకో దోయలకు ఇది పోయాక అబ్బా ఇక ఓనర్ అయ్యండి ఓనర్ దిక్కు మాట్లాడతాడు ఇది లాస్ట్ కి వచ్చింది అన్న వీళ్ళకి వెళ్ళి అలా పోతుంది ఇప్పుడు దిగది బాబుది పోతే అట్లా పడుతుంది అందుకే ఎంత అయిన వల్ల ఇది కోపించిన ఫస్ట్ ఇలా కచ్చి ఆడు చూసి పోయిండు దిగబడుతుంది అది కోసుకొని ఇట్లా వచ్చిండు మావాడు మొత్తం అన్ని బాగా గమనిస్తాడు ఏం గమనిస్తాడు గింతగానం పరీక్షిస్తాడు ఏందన్నట్టు అరే చింటూ క్యా దేక్తారే ఆ బురదా దేక్తా ముందుకాడ పెట్టరాదా కటర్ పెడదామా వెయిట్ ఉంటుంది అది ఆడ ఎక్కితే పస్గాయా దాని గుద్ద వలిగింది ఇప్పుడు ఓరి బర్రెడా దాని బతుకుతుంది అదే కట్టమైతే అంటే దీన్ని ఇప్పుడు గుంజురా అంటే గుద్ద వలుగుతుంది దానికి గిరగిర తత్తండి ఇలా గాడం కొట్టలే కాడు పోనీరా లడ్డడా ఏరా లడ్డా ముందడిగినాడు గుద్ద వలుగుతాండి అది బండి తిని అబ్బాయి ఏమో తిరుగుడేమో కానీ గిర్ర తత్తాంది మళ్ళీ ఇది 16 టైర్ ఆకు మొత్తం నిండిపోయింది అలా టైర్ తోటి చూడవు పోనీయవురా లడ్డు ఎవ బండి నువ్వు ఎక్కుతే కదిలిందిరా బరువుకే కదిలింది బండి చూసినావా ఆడెక్కే వరకు ఆ బరువుకే బండి కదిలింది కారా లడ్డడు అంటే ఏంది లడ్డడు కాదనుకుంటున్నావా దానికి గుద్దవలు సాగు బండిది ఇంకొంచెం బాస్ దీని బండి చూడు దీని కుత్తెలు రాలినాయిరా బాబు అయ్యో అదేమో వెళ్తలేదు ఆడికి వెళ్ళి మెల్లా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు మళ్ళా రైట్ గుంజు మళ్ళీ వెనకకు గుండు గుద్దలు కరిగినాయి టైర్లు కానీ కవర్ వాసన వస్తుంది మా బండికి నా వాడైతే కవర్ వాసన వస్తా వెళ్తుంది కొట్టు ఎందుకన్నాడు పిల్లగా ఇగో దీని బర్రె చూడు దీన్ని గుద్ద వలుగుతాంది బర్రెది వీళ్ళు లడ్డడు ఏయ్ అక్క ఇంకొక్కసారి రా ఏయ్ అక్క వెళ్తాడా రైట్ ఏయ్ లడ్డు బాయ్ లడ్డుగా పవర్ చూపెట్టి దాన్ని బాగా రోజుల తర్వాత అది కూడా వెళ్తాను ఇక మెల్లగా చూసిన గుండు తిరుపతి గుండెలు అయినాయి ఇగో నా బండి తిరుపతి గుండు టైర్ ఈ టైర్ చూడగో 16 టైరు 18 టైర్ అయింది అది కొంచెం వెనక పోమే అటు పోమే అనుకో ఆడు కొంచెం అటు వేయండి అనుకో మళ్ళీ వీడు వెనక కొడితే సెట్ అవుతుంది లేకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది లేదా గొడవ అయ్యా అక్క గొడవ గిరగిర తిరుగుతాను ఇంకా గొడవ అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా
కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా? బండి గుత్త మొత్తం మలుగుతుంది ఇలా గుంజి 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 సత్తారు పాపం మా వాళ్ళు. అదో వెళ్తలేదా ఇదో 16 టైరా వీళ్ళకి వెళ్ళి అరే హైడ్రాలిక్ రే హైడ్రాలిక్ ఇక కింద బాడీ అని దీని 14 పాసింగ్ అవుతాను బండి. నీకు గంట చూపెడితే ఆగుర్రీ అవ్వ. ఇళ్ళకి వెళ్ళి వెళ్తే ఆడు మొగోడేరా బాబు. ఆన గుత్త పలుకుతుంది ఆన బండి నేను చూపెడతావు తీసుకుపోయి. ఈయన సంసారం ఎట్లా చూద్దాం మనం. ఇటు వచ్చినాం ఇప్పుడు. దీని సంసారం అయితే ఇట్లున్నది మా మరిగా. మా సాయిగాడి ఇక్కడ కూర్చొని ముచ్చటెత్తాడు. హైడ్రాలిక్ దింపురా యాడు ఇంటా 20 దంపుతాడు వచ్చిన తర్వాత. మా మావోడే బాగా బరువు ఉండే వరకు బండి కిందికి పోతుంది. కానీ ఇంకో ముచ్చట ఏంటంటే ఆడు బరువు ఉండగానే వెళ్తుంది మరి. రైట్ నేర్చిండు. అది మెకానికే కానీ ఎందుకో దూరం ఉంటాడు మరి. నీ ఎంబడి ఎందుకు తిప్పుకుంటున్నావు ఇన్ని బాగా? బండి నేర్పుతానావురా ఇన్ని బాగా ఎంబడి తిప్పుకుంటున్నావు. ఆ పొక్కలు పెడతాను ఇక మెల్లంగా మావోడు. ఆడు పనోడే బరబర్ కానీ సాయిగాడు ఎంబడి తిప్పుకుంటాడు మరి ఎందుకో. అవరా ఉదయ్ నీకేం తెంగింది నువ్వు వత్తలేవు బండికి? మొన్న కింద పడ్డా కాడికి వెళ్ళా. ఇటు మళ్ళీ సీజన్ మీద నానే ఫ్రెష్ ఎక్కుతారా? అరే అది ఎగుతా జాగ్రత్త. బస్ ఇగో హైడ్రాలిక్ లేవాడుకున్నా కొడతాడు. అచ్చా సూపర్. అచ్చా గట్లా గుంజాల బండి మెల్ల వీధికి ఎక్కుతా గుంజుతా అంటే. ఎన్నిరా పంపించేది? మీకేం పని పట్టలేదా ఇంటికాడ? కాదురా నాకేం తెలియకపోయా, మీరు ఎన్నెన్నో పెడతా ఉంటారు మిస్కాలు. అట్టుగా వెనకకు రా. వీడి చెప్పు తింటలేడు మొట్టకాన్నా. చెప్పు తినటోడు ఏడా ఎవరికని చెప్తావు? మొట్ట బియ్యప్ప వశం లేదు వాళ్ళకు. అయ్యో లేదురా లడ్డ ఓరి బర్రెడా బాబురా. ఓ బర్రెడా నీ బర్రె వెనకరా. అదేరా ఒకసారి అత్తి గుంజు తెలుతుందిరా. నీ అవ ఏడ దొరికినవరా నాకు చెప్పు తింట్లో. హ్యాండ్ ఎక్సిలేటర్ పెట్టిగా. ఇప్పుడు కొట్టిగా హ్యాండ్ ఎక్సిలేటర్ పెట్టుకుంటా అనుకుంటా పోనీ. కొడు ఈ బండి వెనకకు రావట్టే ముడకానా. ఇక మొట్ట నువ్వేరా గుంజిందంత సంసారి పొక్క గుంజుడు కానీ ఆడే మెల్ల గుంజాలి గారా బర్రెడా. దాని గుద్దానే పలుకుతుంది మెల్లం గుంజాట. ఒరివిలతో ఇక మన పెద్ద పొరలో ఆ మిషన్ కాడికెళ్ళి గుంజుకొని దాని గుద్ద పలుకుతుంది వచ్చే వరకు. అక్క అగో అవ్వ నా బండి. అరే ముగ్గురు ఒక్కసారి పట్టాలి. ఆడు పట్టేది నువ్వు ఎందుకు గుంజుతావు రా? అంటే పట్టుకొని అయితే వచ్చేస్తాను మరిగా. మన పెద్ద పొరడు ఈ పోరని గుంజుకొని అయితే బయటికి వెళ్ళిండు మెల్లంగా. బర్రోడు ఈడేసి వచ్చినారా? ఇట్లా మంది వేసి వచ్చినారా? ఏమో నువ్వు గుద్దా తాగుతున్నట్టునే ఉన్నావు. నిన్ను నమ్మవశం లేదు రా. ఈ బండి అయితే దిగుతారు మా మన పెద్ద పోరడు. మెల్లగరా బర్రోడా. ఓయ్ కాక గంగన పోతారా అయ్యా. ఏమో నూకుతాండి ఇష్టం వచ్చినట్టు జారొచ్చింది. ఏం కాదు ఎయిరా మెల్లంగా రా. నీ అవ్వ నూకుతారా. అగో వెళ్ళింది కానీ పొలం అంతా గంగల పోతాందిరా. అవ్వా మధ్యలోకి వెళ్ళి నూకొచ్చిండు పోయిగా. ఎవరా చింటూ క్యా హో గయా గాడికో పూరా హో గయా ఫస్ గయా పూరా గాడికో ఫస్ గయా. ఇగో బండి అయితే బయటికి వెళ్ళింది. ఇక మన పెద్ద పొరుడు ఆడు ఉన్నాడు. ఈ బర్రె తేగాడు ఎక్కినందుకే బండి కూడా బయటికి వెళ్ళింది. ఆడ దీన్ని మొత్తం సాపి వేసుకొని మళ్ళీ ఇక సెడి చేసి పడదేం కాదు అక్కడ రాక. ఎవరు దానికి గిరగిర కావాలని తిప్పుతాడు రాడు. అవరా చెప్పు రైడ్ మనం చూడన్నా తిప్పుతాడా లేకుంటే మట్టి పోన్నా తిప్పుతాడు రా? మనం చూడన్నా తిప్పుతాడు గైడు. एक बार देख के जाओ वो नहीं जा रहे ना पीछे आ जाओ ठीक है थोड़ा देख के जाओ. మేము కూడా చెప్పాలిగా మళ్ళీ మా ఐదు పోయింది నువ్వు వెళ్ళలే అని.
ఇగో మావాడే మావ ఏసు పొద్దున రాక దుకాణం అంటాడు, సాయంత్రం బండి కాడికి వస్తాడు. చూసినావా ఏసు, ఈయన బండి పేరు ఏసు, ఈయన వేసుడే, ఈయన బండి వేసుడే, సెల్లు కూడా వేసే, మొత్తం వేసుడే, ఎప్పటికీ వేసుకుంటే ఉంటాడు ఈయన. ఏమంటే అబ్బి మామనికి ఇంటికి యాడ్ చేద్దాం తమ్మిళ్ళ ఫోటోలా. ఇక ఇంటికైతే వెళ్ళిపోతాను అనమాట. ఇక పొలం కూడా మొత్తం గోసరి అయిపోయింది, అంటే ఇంత మిగిలింది కానీ దాన్ని ఇక ఎండాల కొంచెం ఎండిన తర్వాత వస్తుందా అని ఫిక్స్ అయినా మరిగా. రైట్ మరిగా ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ.